హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనాలు. ప్రత్యేకమైన సమయంలో ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చినాను. దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించిన వాగ్దానము ఆదికాండము 17వ అధ్యాయం 1, 2 వచనములు. నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదను. హల్లెలూయా. ఈ వాగ్దానంతో మనం దీవించబడును గాక. ఈ వాగ్దానంతో మనం ఆశ్రయించబడను గాక. ఇచ్చిన వాగ్దానం మన జీవితంలో ఎలా నెరవేరుతుందో తెలుసా అండి? ఇచ్చిన వాగ్దానం ఏంటి? నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము. హల్లెలూయా. ఆయన సన్నిధిలో నడుచుచు మనం నిందారహితుడవై ఉండాలంట. మనం నిందారహితుడవై ఉండాలంటే ఏం చేయాలి చెప్పనా? మనం ఎప్పుడైతే తన కుమారుడు నజరైన యేసుక్రీస్తు నీ నిందలనే ఆయన తీసుకుని ఆయన యొక్క నీతిని అనుగ్రహించాలని నువ్వు విశ్వసిస్తావో ఆ రోజు మనం ఎలా అయిపోయామో తెలుసండి? నిందారహితులుగా మనము అయిపోయాము. హల్లెలూయా. అప్పుడు మన జీవితంలో ఈ వాగ్దానం అనేది జరుగుతుంది. అట్టే రీతిగానే నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదను. హల్లెలూయా. ఎప్పుడైతే నీ కొరకు ఆయన సమస్తం చేశాడో అని నువ్వు విశ్వసిస్తావో అబ్రహాముకు కలిగిన ఆశీర్వాదము తన కుమారుడి ద్వారా క్రీస్తు ద్వారా ఆ ఆశీర్వాదాన్ని మనకి ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు అబ్రహాం యొక్క ఆశీర్వాదానికి వారసులుగా మనం మారునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో ఈ వాగ్దానం ఎంతమంది అయితే చూస్తున్నారో, ఎంతమంది అయితే వింటున్నారో, అబ్రహాం ఆశీర్వాదం క్రీస్తు ద్వారా మీ మీదకి వచ్చును గాక. అన్నిటిలో సమృద్ధి కలుగును గాక. అదే రీతిగానే దేవుడు అనేకమైన వాగ్దానాలు మనకి ఇచ్చినాడు. ప్రతి వాగ్దానానికి మనల్ని వారసులుగా చేస్తున్నాడు. అడుగుడి మీకు ఇవ్వన్నాడు. వాగ్దానం బట్టి అడుగుదాం. అడిగి అది ఎప్పుడైతే పొందుకుంటామో మన జీవితంలో అది ప్రతిరోజు జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. ఈ వాగ్దానం మీరు ప్రతిరోజు అనుభవించును గాక. అదే రీతిగానే మీకు ఏదైతే సమస్యలు ఉందో, మీకు ఏదైతే అవసరం ఉందో ఆ అవసరతను ఈ ప్రార్థనలో ఈ వాగ్దానం పట్టుకుని అడుగుతారో అడిగిన సమస్తాన్ని దేవుడు మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం స్తోత్రం. మహాప్రేమ తండ్రి, నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం దేవా. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ వారసులుగా మేము మారినాం తండ్రి. ఇదిగో తండ్రి, నీ నామంలో అడుగుచున్నాం తండ్రి. అడుగుడే మీకు ఇవ్వనన్నాం దేవా. మేము అడుగుచున్నాం దేవా. ఈ వీడియో ఎంతమంది అయితే చూస్తారు తండ్రి వాళ్ళు ఆశీర్వదించబడునుగా అని ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, వీరికి ఏ పరిస్థితులు అయితే తండ్రి విడుదల కావాలో తండ్రి ఆ పరిస్థితుల తండ్రి విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా, వారికి ఏ విషయాలు అయితే ఆలోచిస్తూ ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి ఆ ఏకీభవించిన విషయంలో విడుదల కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ప్రతి ఆర్థిక ఇబ్బంది తండ్రి ఆర్థిక సమృద్ధిగా మారునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రతి ప్రయాణాల్లో మీరే తోడే నడిపించండి తండ్రి. అట్టి రీతిగా దేవా, జాబ్స్ కోసం ఎంతమంది అయితే ఎదురు చూస్తున్నారు తండ్రి జాబ్స్ విషయంలో గొప్ప అద్భుతం జరుగునుగా కానీ ప్రవచిస్తుందండి. ప్రమోషన్స్ కలుగునుగా కానీ ప్రవచిస్తుందండి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయండి తండ్రి. ఈ వీడియోలో తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తే ఏ విషయంలో తండ్రి త్వరగా విడుదల రావాలనుకుంటారు తండ్రి ఆ విషయాల్లో విడుదల వచ్చునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన అందరికీ తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి విడుదల కలిగించదండి. నీ నామానికి తండ్రి మహింపరచండి. నీ నామాన్ని కనపరిచే వ్యక్తులుగా వెళ్ళి ఎన్నుకోమని ఏర్పరచండి. విడుదల కలగజేయమని నా జరేడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనాలండి.